ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 14 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ద్వితీయోపదేశకాండం 23, 24 మరియు 25 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 14వ అధ్యాయము 1 నుండి 24 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుడు మీతో ఉన్నాడు అని నా ప్రతి వీడియోలో మీతో చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకు పదే పదే ఈ మాట నేను మీతో చెబుతున్నానంటే, ఆయన నిశ్చయముగా మీతో ఉన్నాడు, ఆయన నిజముగా మీతో ఉన్నాడు. మీతో ఉన్నాడు కనుకనే ఆయన మీతో ఉన్నాడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొన్నిసార్లు మీ పరిస్థితులు, మీరు ఎదుర్కొంటున్న పోరాటాలు, మీరు చేస్తున్న యుద్ధాలు, ఇవన్నీ కూడా దేవుడు ఎక్కడున్నాడు, నన్ను వదిలేశాడా, నన్ను ఎందుకు ఇలాంటి పరిస్థితులకు ఆయన గురి చేశాడు, ఇలాంటి పరిస్థితులు నాకు ఎందుకో అనుమతించబడ్డాయి, నేను నిజంగా ఇటువంటి వేదనల గుండా వెళతానని నేను ఎన్నడూ ఊహించలేదు, కానీ నాకే ఎందుకు ఇలా సంభవించింది అని మీరు బాధపడుతుండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీకు మామూలుగా మీ హృదయంలోకి ఎందుకు దేవుడు నన్ను ఇలా చేశాడు అనే ప్రశ్న వస్తుంది. ఆయన నాకు తోడుగా ఉంటే ఎందుకు ఇలా సంభవిస్తుంది అని ఒక సందేహం కలుగుతుంది. మన వెనకాల ఒక శత్రువు ఉండనే ఉన్నాడు కదా, అపవాది. వాడు అంటాడు, నిజంగా నీకు దేవుడు తోడుగా ఉంటే ఎందుకు ఇలా జరిగింది? దేవుడు లేడు, నిన్ను వదిలిపెట్టాడు కనుకనే ఇలాంటి పరిస్థితులు నీకెదురు పడ్డాయి అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఆయన మనతోనే ఉంటాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 మాసం కాదు, 1 సంవత్సరం కాదు, లేకపోతే 10 సంవత్సరాలు కాదు, యుగ సమాప్తి వరకు సదాకాలం ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనతో నడుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఎంత అదృష్టవంతులం, ఎంత భాగ్యవంతులం, ఎంత కృప పొందినటువంటి వాళ్ళం. ఆయన మనతో ఉండడం, సదాకాలం మనల్ని నడిపించడం. ఆనాటి ఇజ్రాయేలు ప్రజల్ని అరణ్యములో రాత్రివేళ అగ్నిస్తంభంలోను, పగటివేళ మేఘస్తంభంలోను వారికి తోడుగా ఉండి వారి మధ్యలో ఉండి నడిపించిన ఆ దేవుడు ఈ రోజున మనతో ఉండడం, మనలో ఉండడం ఎంత గొప్ప భాగ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మీరు దేని గురించి ఆలోచించవద్దు, భీతిల్లవద్దు. ధైర్యంతో మీరు ముందుకు సాగి వెళ్ళండి. మీ కార్యం సఫలమవుతుంది. మీరు ఫలించు ద్రాక్ష వల్లివలే మీరు ఉంటారు. ఆయన జీవం మీ లోపల ఉన్నది కనుక మీరు అపవాది మీద జయమును సాధిస్తారు. ఇప్పటికీ ఆయన జయం మీకున్నదే. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యాన్ని బట్టి, ఆయన వాగ్దానమును బట్టి మీరు ధైర్యం వహించండి, నిరీక్షణతో ముందుకు ప్రయాణించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభువా, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని మీరు మాకు అభయం ఇచ్చారు, వాగ్దానం చేశారు. మీ మాట భూమి ఆకాశములు గతించిన ఎన్నటికీ గతించదు. మీ మాట మీద మేము నమ్మకం ఉంచి
మీ మాట మీద ఆధారపడుచున్నాం. మా తండ్రి, ఇమ్మానుయేలుగా మాతో ఉన్న నీవు ప్రభా మాతో ఉండడం మేము పొంది ఉన్న భాగ్యము, అది మీరిచ్చినటువంటి ధన్యత. మా నాయన మీకు వందనాలు. మీరు బలపరిచి దీవించి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.